అందరికి నమస్కారం. ఇవాళటి నా టాపిక్ ఏంటంటే రఘునందన్ రావు గారు చాలా మంచిగా మాట్లాడిన కొన్ని టాపిక్స్ ఏమో మరి నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఆ టాపిక్స్ మీద మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చినాను. రఘునందన్ రావు గారు ఉతికారేసినారు అనుకోవచ్చు. టీఆర్ఎస్ కేటీఆర్ని ఉతికారేసినారు. ఎందుకంటే ఒకసారి ఇటు చూడండి ప్రజలారా, రేపు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలుస్తా, బీజేపీ ఎంపీ కీలక ప్రకటన. ఈయన ఢిల్లీకి ఎందుకు వెళ్దామంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారిని కలుస్తారట. ఎందుకు కలుస్తారు అంటే ఇంకా రాహుల్ గాంధీ గారికి ఏదో ప్రాబ్లం వచ్చేసింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తా నేను అన్న టైప్లో అన్నారు. అయితే దీనికి దాకా మనకు ఓకే, మనం దీన్ని వదిలిపెట్టేద్దాము. అయితే మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ కేటీఆర్ ఏం చెప్తున్నారంటే ఆయన వాళ్ళ ఆ ఫామ్ హౌస్ ఉంది కదా, జన్వాడ ఫామ్ హౌస్, ఆయనది కాదని చెప్పి చెప్తున్నట్ట. చెప్తుంటే దానికి రఘునందన్ గారు మంచి కౌంటర్ ఇచ్చిండ్రు. సిగ్గుండాలి అన్న టైప్లో ఆయన గట్టిగా మాట్లాడారు. సరే, ఆడదాకా ఓకే. ఎందుకు అంటారంటే మరి అప్పుడు డ్రోన్లు ఎగిరేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన తీసుకుపోయి సకాజ్ జైలు వేసిండ్రు. ఇప్పుడు మనకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ అప్పుడైతే జైలుకి పోయింది అనమాట. ఇంకా ఫామ్ హౌస్ చుట్టూత శవాలు కూడా కొన్ని వేలాడబడ్డాయి. అప్పుడు మరి కనీసం ఒక్క మాట కూడా ఈ హరీష్ కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళెవ్వరూ మాట్లాడలేదు. మరి ఆయన ఈ క్వశ్చన్స్ కొంత ఛాలెంజ్ చేసిండు. మరి కేటీఆర్ గారు ఏమన్నా ఆన్సర్ ఇస్తే ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. అయితే దీని సంగతి అట్లా ముందటికి పెట్టేస్తే మనము ఇంకొక అడుగు ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంది స్టోరీ అంటే, నేను ఈ టాపిక్ మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది ప్రజల్లారా. ద రీజన్ వై ఐఎమ్ టాకింగ్ దిస్ టాపిక్ ఈజ్, ఇది ఒక పర్సన్కి చెందిన టాపిక్ కాదు. ఇది దేశానికి, దేశంలో ఉన్న లాభ నష్టాల గురించి మాట్లాడాల్సిన టాపిక్ ఇది. అందుకనే నేను దీన్ని పర్సనల్గా చూస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఇటు చూడండి, ఆయన ఏం చెప్తున్నారంటే, బంగ్లాదేశ్లో ఒక న్యూస్ పేపర్ వచ్చింది, దాని పేరు బ్లిట్స్. ఓకే, దాంట్లో రాహుల్ గాంధీ గారికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అట్లా ఇట్లా ఉన్నారని చెప్పి రాసుకుంటూ వచ్చినారు అనమాట ఆ న్యూస్ పేపర్ వాళ్ళు. అయితే ఇక్కడ దాకా మనకు ఓకే, బ్లిట్స్ పత్రిక రాసింది. మరి రాహుల్ గాంధీ దీనికి ఒక మాట కూడా చెప్పలేదు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆయన వైఫ్ కాదు, అవును అని చెప్పి చెప్పలేదు కదా అని చెప్పాను. దాకా ఓకే. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు లేవనెత్తదలుచుకున్నాను నేను. ఇది ఒక పర్సనల్ టాపిక్ కదా రఘునందన్ గారు, మీరు చాలా తెలియగల వ్యక్తి, యూఆర్ ఎ బిగ్ లాయర్, మీరు ఒక 20 సంవత్సరాల నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు. ఇంతకంటే ముందు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ. సో మీ యాక్టివిజం మంచిగా ఉంది ఇవన్నీ. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులలో మీరు కూడా ఒకళ్ళు వెరీ యాక్టివ్ రోల్ ప్లే చేసినారు కాబట్టి. సో ఇవన్నీ ఉన్న మీకు మరి నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. మనం ఒకరి పర్సనల్ టాపిక్స్ని మనం ఇందులోకి లాగొచ్చా? దానివల్ల ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో అది మీ విజ్ఞతకి వదిలిపెట్టేస్తే నేను. అయితే దీనికి రఘునందన్ గారు దానికి ఆయన ఎట్లా సబ్స్టాన్షియేట్ చేసుకుంటుండ్రు అంటే, ఇటు చూడండి ప్రజల్లారా, ఇక్కడ కనుక చూస్తే ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఇగో ఇక్కడ లుక్ ఎట్ దిస్ వన్, హిండన్బర్గ్ రిపోర్ట్. రాహుల్ గాంధీకి హిండన్బర్గ్ రిపోర్ట్ కరెక్ట్ అనిపిస్తే రఘునందన్ గారికి బ్లిట్స్ న్యూస్ పేపర్ కరెక్ట్ అనిపించిందట. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు విదేశాల్లో పబ్బులకు పోతారు, ఇక్కడక్కడ పోతారు, ఏదో తిరుగుతారు, అట్లా ఇట్లా అని ఇక ఏదో క్వశ్చన్ రేజ్ చేసుకుంటూ వచ్చిందనమాట. బాసు, ఇది ప్రైవేట్ పార్టీ, ఇది ఒక ప్రైవేట్ బిజినెస్, ప్రైవేట్ లైఫ్ ఇది. ఈ ప్రైవేట్ లైఫ్లో వాళ్ళు తిరగలేదా అనేది మనం అలిగేషన్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళది ఏందో, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏందో వాళ్ళు చూసుకుంటారు. దానికి మనం ఎవరి పర్సనల్ లైఫ్ని మనం గొప్పదాల్సినంత గొప్ప వ్యక్తిలో మనం ఎప్పటికి కాము, ఎవరం కూడా కాము. నేను మీరు అనే కాదు, ఎవరం కూడా ఇంకోటి పర్సనల్ లైఫ్ ఇట్లా ఉండాలి అని చెప్పడానికి మనకి ఎవ్వరికి ఆ అర్హత లేదు, అధికారం కాదు, అర్హత కూడా లేదని చెప్తాను నేను. కమింగ్ టు హిండన్బర్గ్ రిపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆ పేపర్ను నమ్మి ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆయన మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు అంటారు. హిండన్బర్గ్ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది అంటే, అలిగేషన్స్ చేస్తుంది. ఎవరి మీద అలిగేషన్స్ చేస్తుంది? సెబీ చైర్మన్ మీద. సెబీ చైర్మన్ అంటే ఏంది? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చైర్మన్ పైన. స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షల కోట్లు ఉంటాయి, కొన్ని లక్షల కోట్లు. మరి ఇంత లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు ప్లస్ ఉంటుంది. అది ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కోటి కోట్ల దాకా కూడా వస్తుండవచ్చు ఏదైనా ఒక గుడ్ డే తొందరలో. సో ఇంత స్టాక్ మార్కెట్ 70,000 80,000 ఇండెక్స్ లెవెల్ నడుస్తున్నప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, అది ఎవరి డబ్బు? మరి ప్రజల డబ్బు.
ప్రజలంటే ఎవరు? మీకు కూడా ఉండొచ్చు రఘునందన్ గారు, నాకు తెలిసి మీరు కూడా స్టాకులలో డబ్బులు పెడుతుండొచ్చు. ఓకే, నేను కూడా పెడుతుండొచ్చు, ఇంకెవరైనా పెడుతుండొచ్చు, మన అట్లాంటి సామాన్యులు ఎవరైనా కూడా, నాట్లాంటి సామాన్యులు ఎవరైనా పెడుతుండొచ్చు. ఓకే, పెడతారు కూడా, పెడుతుండొచ్చు, చాలామంది పెడతారు కూడా. అయితే ఇంతమంది సామాన్యుల డబ్బుల్ని రక్షించాల్సింది ఎవరు? ప్రభుత్వం కాదా? మరి ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? మరి ఆ సెబీ చైర్మన్ గారు, ఆవిడ గారు కొన్ని అదాని కంపెనీలల్లో వాళ్ళు వాళ్ళు ఇట్లా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎక్కడెక్కడైతే సెబీ ఇన్వెస్టిగేట్ చేయాలో ఆ ఇన్వెస్టిగేషన్స్ చేయకపోతే అది కరెక్ట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఓకే, వాళ్ళ షేర్లల్లో ఎంత పడితే అంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళతోటి డీలింగ్స్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ అవుతుందా? అయితే డీలింగ్స్ చేయలేదు, సుప్రీంకోర్టు క్లియర్ చేసిందని చెప్తారు. ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను రఘునందన్ గారు, ఒకటే ఒక క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. మాధవి బచ్ గారు సెబీ చైర్మన్ బిజినెస్ ఈమెయిల్ వాడాలన్నా, పర్సనల్ ఈమెయిల్ వాడాలన్నా? సెబీలో ఏమైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆవిడ గారు పర్సనల్ ఈమెయిల్ వాడినరు. మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు రఘునందన్ గారు? ఇప్పుడు మనం అందరం ఆఫీసులలో పనిచేస్తాం, హాస్పిటల్లో ఇక్కడక్కడ పనిచేస్తూ ఉంటాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి మనం వాడేది ఏంది, మన పర్సనల్ ట్రాన్సాక్షన్స్కి వాడేది ఏంది? సెబీ లాంటి సంస్థ అదేమో చిన్న సంస్థ కాదు, ఏదో మన ఇంటి వెనకాల ఉన్న దుకాణం అంటుంది కాదు. అది అంత పెద్ద సంస్థకి, అంత పెద్ద బిజినెస్కి వాళ్ళు పర్సనల్ ఈమెయిల్స్ వాడి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? పాయింట్ 1. ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళదలుచుకోదు, ఇంకొక పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు మాధవి బచ్ గారి హస్బెండ్, ఓకే, ధావల్ గారు కొన్ని వీక్స్ ముందు మాత్రమే ఆయన ఆ షేర్లను, IIFL షేర్లను తీసుకొని ఆయన పర్సనల్ అకౌంట్లకు పెట్టుకొని పర్సనల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసిండ్రు కొన్ని వారాల ముందు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ లింకులు దొరకద్దు అన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి. అయితే మరి దీన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోండి. ఇవి రెండే, నేను ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాను రఘునందన్ గారికి. మరి ఇట్లాంటి అలిగేషన్స్ ఉన్నప్పుడు అది హిండన్బర్గ్ చేసిందా, లేకుంటే హిందూ చేసిందా, లేకుంటే మన NDTV చేసిందా, లేకుంటే ఈనాడు వార్త, ఇవి కాదు నేను అడుగుతుంది. ఎవరు చేసినా కూడా ఆ అలిగేషన్స్ తప్ప కరెక్టా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అయితే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందనేది సంతోషం, ఆల్ గుడ్, అక్కడ దాకా మన అందరికీ సంతోషమే. కానీ అన్ని సందర్భాల్లో అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఎందుకంటే మీరు లాయర్లు కనుక మీరు ఇప్పుడు కొన్ని రివ్యూ పిటిషన్లు వేస్తూనే ఉంటారు. ఎందుకు రివ్యూ పిటిషన్లు వేస్తారు? సుప్రీంకోర్టు మరి కరెక్టే చెప్పింది కదా అని చెప్పి ఊరుకోరు కదా. రివ్యూ పిటిషన్లు దానిపైన కూడా వేస్తూ ఉంటారు కదా. అంటే నమ్మకం లేకనే కదా అది మరి జరిగేది. అప్పుడు రివ్యూ పిటిషన్లు వేసి, లేకుంటే మీకు జరగాల్సిన న్యాయం జరగలేదు అన్నప్పుడే కదా రివ్యూ పిటిషన్లు వేసేది. అది సుప్రీంకోర్టా, హైకోర్టా, ఇంకా ఏదో చిన్న లోవర్ కోర్టా అని కాదు. ఎక్కడెక్కడైతే న్యాయం జరగలేదనిపించిందో రివ్యూ పిటిషన్లు వేస్తాం. ఇంకెక్కువ మంది జడ్జిలు ఉండే విధంగా కూర్చొని వాళ్ళు ఎక్కువ మంది జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫుల్ బెంచ్ అడుగుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే అవసరాన్ని బట్టి ఆ పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను రఘునందన్ గారికి ఒకటే చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. కానీ పర్సనల్ లైఫ్ని మనము, ఒకరి పర్సనల్ లైఫ్ని మనం దేనికి ఇంటర్ఫియర్ చేయొద్దు అనేది నాకు తెలిసిన విద్య. ఇక మీకు తెలిసింది వేరే ఉంటే అది మీ ఇష్టం, కానీ మీరు లాయర్లు, ఇంకా అది మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నా. సెబీ దాంట్లో అలిగేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ టాపిక్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సామాన్యుల డబ్బు కొన్ని లక్షల కోట్లలో ఉన్న డబ్బు, అది రిచ్ పీపుల్ డబ్బు కాదు నేను అడుగుతుంది అక్కడ, మన అట్లాంటి సామాన్యుల డబ్బు. ఓకే, ఎంతో కష్టపడి రూపాయి వెనకేసుకొని జమేసుకున్న వాళ్ళందరి డబ్బు అక్కడ తీసుకొని పెట్టేసి ఆ డబ్బుని ఎట్లా పడితే అట్లా దాన్ని దుర్వినియోగం చేస్తే అది కరెక్ట్ కాదు. అదాని, అంబానీ మోడీ వచ్చిన తర్వాత వచ్చిందా అంటే, మోడీ వచ్చిన తర్వాత రాలేదు, అది ఒప్పుకుంటాం. కానీ మోడీ వచ్చిన తర్వాత ఎంత పెరిగినో మీకు తెలియదా? అది నేను మీకు చెప్పాలనా, లేకుంటే జనాలకి నేను చెప్పాలనా? అది ఎవరికి తెలియదా? అది ఇలా అంబానీ గారి ఆస్తి విలువ 25 లక్షల కోట్లు, అదాని గారిది ఆల్మోస్ట్ 18 లక్షలు 19 లక్షలు ఉంది, లక్షల కోట్లు. రాకంటే ముందు 5,000 కోట్లు ఉన్న వ్యక్తి ఇవాళ 20 లక్షల కోట్లకే ఎట్లా పెరుగుతారండి? ఏ బిజినెస్ చేస్తే పెరుగుతారు ఇంతగానో నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ ఈ బిజినెస్ ఓనర్స్ ఉట్టి ఇండియాలోనే మరి డెవలప్ అవుతారు ఎందుకో, వీళ్ళు బాగా పిస్తాలు అయితే మరి ఎందుకో ఫారిన్లో వేరే కంట్రీస్లో ఎందుకో అయితే లేరు. ఇవాళ మైక్రోసాఫ్ట్ ఇప్పుడు నేను వాడుతుంది విండోస్ కంప్యూటర్, ఇక విండోస్ టాబ్లెట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి నాకు.
రైట్. ఇవన్నీ మరి ఫారిన్ కంపెనీయే కదా, ఇవన్నీ అమెరికాయే కదా, కానీ నేను వాడుతున్నా కదా, ఇండియాలో కూడా మీరు వాడుతూ ఉంటారు కదా, యాపిల్ ఫోన్లు మనం అందరం వాడుతూ ఉంటాం కదా, అమెరికన్ ప్రోడక్టే కదా అది కూడా, మరి వాడుతున్నాం కదా మనం అంతా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనము ఉట్టి మనోళ్ళ డబ్బులే గుంజేసుకొని మనోళ్ళే అందరి ఇంకా లపడుపి పనులల్లో ఏదో రకరకాలుగా వాళ్ళకు లాబీలు చేసుకొని బిజినెస్లు తీసుకోవడం, కాంట్రాక్టులు తీసుకోవడం కాదు బిజినెస్ అంటే. ఒక కొత్త ఇన్నోవేషన్ తోటి వచ్చి ఆ కొత్త ఇన్నోవేషన్లో మనం ఏమన్నా ప్రపంచానికి ఇస్తే దట్ ఈస్ వేర్ ద బిజినెస్ విల్ స్టాండ్. జస్ట్ లైక్ యాపిల్ ప్రోడక్ట్, ఎన్విడియా చిప్స్, మైక్రోసాఫ్ట్, యూ నేమ్ ఇట్, గూగుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత పెద్ద కంపెనీస్ అవన్నీ చేసేటి ఈ రీజన్స్ కోసమే చేస్తాయి. సో దట్ లైక్ దే డూ కైండ్ ఆఫ్ లైక్ ఇన్నోవేటివ్ బిజినెస్. వీళ్ళు ఏమైనా ఇన్నోవేటివ్ బిజినెస్లు చేసినారు, వీళ్ళు పెద్ద పెద్ద తీస్మార్కాన్లు అయినట్టు. అంబానీ, అదాని ఎంతండి, వాళ్ళు అంతకంటే ముందున్న ఆస్తి విలువలు ఎంత, ఇప్పుడు ఉన్న ఆస్తి విలువలు ఎంత? 5,000 కోట్ల నుంచి 20 లక్షల కోట్లకు పెరిగిన తర్వాత ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఈయన రఘునందన్ గారు. ఇంకా నాకేం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇక ఈ టాపిక్ను నేను ఇక్కడే ఎండ్ చేస్తా. ఇన్ మై వ్యూ, అటాకింగ్ సంబడి అనే పర్సనల్ టాపిక్ ఈజ్ కంప్లీట్లీ లైక్ నాట్ ఏ రైట్ థింగ్ టు డూ. అండ్ హిండెన్బర్గ్ రిపోర్టా, అది ఎవరి రిపోర్టా కాదు, సెబీ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు దాన్ని దేశానికి చూపించాల్సిన అవసరం, బాధ్యత సెబీ చైర్మన్ పైన ఉంటుంది, అలాగే ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఎందుకంటే అందులో సామాన్యుల డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంది. అది పబ్బుల కోసం పోయిన సంగతి పక్కకు పెట్టేస్తే సామాన్యుడి డబ్బు, నా అట్లాంటి వాడు సామాన్యుడి డబ్బు అందులో ఉన్నది కాబట్టి ఆన్సర్ ఇవ్వండి దానికి. రైట్. అయితే ఇప్పుడు రివ్యూ పిటిషన్ మీరు వేస్తారా, అది మీ విఘ్నత కోల్పు పెడతారు. రేపు ఢిల్లీ పోతారు కదా, దొరకలేదు అనుకోండి రాహుల్ గాంధీ గారు, మీరు పోయి రివ్యూ పిటిషన్ అయింది మరి హిండెన్బర్గ్ మీద, దేశానికి లాభం చేసినట్టే కదా. మరి మీరు పుట్టిగా డంకా బజాయించడం వీళ్ళకి వాళ్ళకి అన్నట్టు కాకుండా దేశం కోసం కూడా మాట్లాడే సామాన్యుల కోసం కూడా పనిచేయండి అండి రఘునందన్ గారు, మాకు కూడా అవసరమే ఉన్నది పైసలు. ఓకే, సో ఈ టాపిక్ ఇంతటితో ఆపేస్తా. మా డబ్బులకి కూడా సెక్యూరిటీ ఇవ్వండి, మేము దానికి తప్పకుండా థ్యాంక్స్ చెప్తాం రఘునందన్ గారికి. ఓకే, ఆల్ రైట్ దెన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.